ఈరోజు బ్లాగ్ చేయొద్దు అనుకున్నా కదా, కానీ చేసిన. ఇక స్టార్ట్ చేస్తున్నా. ఎంత టైం ఎంత అవుతుంది నిమిషం చూపిస్తా. ఎగ్జాక్ట్ 1:12 అవుతుంది. 1:12 అంటే నేను కిందికి పోయేసరికి 1:30 అవుతుంది. ఇక స్నానం చేసుకున్న పొద్దున్నే వీడియో చేయొద్దని స్నానం చేసుకున్నా. కానీ ఇక తర్వాత ఎంతసేపు అని అనుకుంటే చెప్పండి. ఇది చూడండి మన అవుట్ఫిట్. ఇప్పుడు ప్లాన్ ఏంటి తెలుసా, మన ఫేవరెట్ క్రికెట్ స్టేడియం. ఎప్పటి నుంచో పోదాం అనుకుంటున్నా, కానీ అక్కడికి పోదాం ఇక్కడికి పోదాం ఎవరు దొరికితే వాళ్ళతో పోతున్నా. ఇక్కడ లర్నింగ్తో ఒకడు బండి ఇప్పిస్తా అన్నాడు, కానీ ఆ లర్నింగ్ ఫోటో దొరుకుతుంది. ఎల్లుండి నుంచి లర్నింగ్తో ఇస్తే మాత్రం మనం సూపర్ మంచిగా ఉంటుంది మనకి. ఇప్పుడు కింద రిసెప్షన్ దగ్గరకు పోయి అక్కడ నుంచి సీదా ఏమన్నా తింటా బయట జిమ్మిస్లకే పోయి చీజ్ కేక్ తిందాం అనుకుంటున్నా. తిని స్టార్ట్ అయిపోతుంది. ధర్మశాల స్టేడియంలో కలుస్తా. బాయ్. ఇప్పుడే బస్ దిగిన. మస్తు తక్కువ అంటే తక్కువ రేట్లో వచ్చేసిన. మీకు చెప్తా ఆగండి. ఇక్కడ మొత్తం మేము కాలేజ్ ఉన్నట్టుంది. ఫుల్ మంది ఆడ బస్ స్టాప్, మెయిన్ బస్ స్టాప్ ఉండే. ఇంకా నాకు తెలిసి 700 మీటర్స్ ఉంది స్టేడియం. ఏమో మెల్లమెల్ల వస్తున్నాయి. ఇంకొక 1 మినిట్ అయితే 400 మీటర్స్లో కిందకి వెళ్ళిపోయింది. ఇక్కడ మొత్తం అది గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టీచింగ్ బిఎడ్ అనుకుంటా. టీచింగ్ బిఎడ్ చేస్తేనే కదా కోర్స్. ఇంకా లిప్స్ అని వలిగిపోతున్నాయి. ముందర పోయి లెఫ్ట్ ఆడ పేరుకే ఒక బస్ స్టాప్ పెట్టినా, ఆడ బస్సులు ఆగే ఏమాగంట. అది ఒట్టిగానే షూకి పెట్టిందంట. ఇదంతా రోడ్డు. ఇక్కడ కూడా దిగేదే ఉంది. ఇదంతా అదే. కారాలు ఫుల్ ఓవర్ ర్యాష్గా నడుపుకుంటున్నారు. పట్టుకోపోతేనే ఉన్నారు ఫాస్ట్. వాయిస్ మెల్ల వస్తున్నట్టుంది. ఇప్పుడే చిప్స్ తీసుకున్నా. చిప్స్ తినుకుంటా పోతే స్టేడియం పోయినాకనే వీడియో స్టార్ట్ చేస్తే. ఇక ఏంలే, కొంచెం ఇది మంచిగా ఉంది, స్కూల్ పిల్లలు దిగుతుంది, ఇది లోకల్ ఏరియా అని కొంచెం వీడియో కెమెరా ఆన్ చేసిన. మళ్ళీ ఇప్పుడు నేను తినుకుంటా పోతా. అప్పుడు వెళ్ళిపోవచ్చు. అడిగి పోయినాక ఒక 1/2 అవర్ అయితే ఉంటా స్టేడియంలో. మంచి టైం ల్యాప్స్ పెడతా, కానీ మంచి ఫొటోస్ తీసి. అందుకని ట్రైపాడ్ కూడా వెనకాల వేసుకొని వస్తున్నాయి కదా అందుకని. కానీ ఫుల్ కార్లు ఫాస్ట్గా పోతుంది వీళ్ళు. ఇంకా అదొక్కటే ప్రాబ్లం. ఇక ధర్మశాలకి అయితే వచ్చేసినాం. నేను బ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడే బండి సౌండ్ వచ్చింది. ధర్మశాల స్టేడియం అయితే కనిపిస్తుంది నాకు, కానీ రోడ్ దాటేటప్పుడు బ్లాగింగ్ అంటే కష్టమే. ఇట్లా కార్నరింగ్ చేస్తారు వాళ్ళు కార్లతో. అవన్నీ ఇప్పుడు అయిపోయింది. థ్యాంక్ యూ బాయ్. లోపట ఇది ధర్మశాల వ్లాగ్. ఇది మొత్తం క్లియర్ వ్లాగ్ ఉంటుంది. ఫోన్తో వ్లాగింగ్ చేసుకోవచ్చు అంటే అడిగిన. మొత్తం మీకు నా ముఖం చూపిస్తలేను, ఎందుకంటే మీకు ధర్మశాలను చూడండి. ప్రిటియెస్ట్ స్టేడియం ఇన్ ద వరల్డ్ అని అయితే అంట. ఇంకా హై ఆల్టిట్యూడ్ స్టేడియం అంతా. ఇది హైయెస్ట్ ఆల్టిట్యూడ్ స్టేడియం. ఎంట్రీ ఇక్కడ నుంచి ప్లేయర్స్ అందరూ ఇక్కడికి వెళ్ళి అవుతారేమో ఎంట్రీ. మనం సైడ్కి వెళ్ళాము. లోపల ఎంట్రీ టు విజిటర్ స్టాండ్. ఇక్కడ వే టు విజిటర్ స్టాండ్. నేను ఫస్ట్ కెమెరా నో పెట్టింది చూసి వ్లాగింగ్ అలౌ చేయరేమో, ఇంత దూరం వచ్చి వేస్ట్ అనుకున్నాను. నేను అట్లనే ఆర్ట్స్ మ్యూజియంలో వ్లాగింగ్ అలౌ చేయలేరు. నేను వచ్చేసిన. నేను పోయిందే వ్లాగింగ్ కోసం. ఆర్ట్స్ గ్యాలరీలో ఏం చూడాలి నేను, అందుకని వచ్చేసిన. నెట్ ప్రాక్టీస్. మీ క్రికెటర్ ఫ్రెండ్స్ ఉంటే ట్యాగ్ చేయండి. ఓ రోజు వచ్చి ఆడమని. ఇదే మొత్తం మస్తు మంది వచ్చారు. అంటే రోడ్ మీద ఎక్కువ మంది నాకు కనిపించలేదు. కార్లు వచ్చిన వాళ్ళంతా సపరేట్ ట్యాక్సీస్ కట్టుకొని వచ్చారు. నాలాగా బస్సులో వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు. నేను చూసినంత మట్టుకైతే. నేను లోపలికి పోనిస్తారో లేదు అదే నాకు డౌట్ వస్తుంది. అప్పటికి అందరు బయటనే తిరుగుతారు. అన్ని రకాల లాంగ్వేజ్ ఇక్కడ. లోపల పోనిస్తారు అనుకుంటా. ఇక్కడ చూడండి, ఇది కడుతురేమో. మే అందరు नहीं जा सकते స్టేడియం. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళి పోవాలంటే చూపించు. పోయొచ్చు లోపల. ఇది ఎంట్రన్స్.
అందరు ఇక్కడికి వెళ్ళే ఫోటోలు దిగుతారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అంట. ఇదే ఎంట్రీ మొత్తం. నాది ఫస్ట్ టైం విజిట్ ఇది ధర్మశాల. ఇక్కడికి వెళ్ళి ఒక వ్యూ కనిపించింది. ఇక్కడికి వెళ్ళి ఒక వ్యూ కనిపిస్తుంది, సూపర్ అనిపిస్తుంది. నేను మీకు సస్పెన్స్ పెడదామని నా సైడ్ తిప్పుకునే కెమెరా చూపిస్తా అండి. కొంచెం 2 minutes ఇవన్నీ రూమ్స్ చూసుకోండి. గేట్ నెంబర్ 4. ఇప్పుడు స్టేడియం చూస్తారా? యూ వాంట్ సీ ద స్టేడియం. ఇదే స్టేడియం. ఒక డ్రోన్ ఉంటే మాత్రం అక్కడ మీది కోతా. ఇదే ధర్మశాల స్టేడియం. ఒక డ్రోన్ ఉంటే మీద క్లౌడ్ చూడండి ఒకసారి. బా మంచిగా స్టేడియం మాత్రం సూపర్. ఆర్కిటెక్చర్ మొత్తం టిబెటియన్ కల్చర్ ఆర్కిటెక్చర్ లాగా అనిపిస్తుంది నాకు. కానీ మ్యాచ్ అయినప్పుడు డ్రోన్ షాట్స్ చూస్తాయి అట్లనే సేమ్. కానీ మన దగ్గర డ్రోన్ లేదు కాబట్టి మనం ఆగాల్సి వస్తుంది. మీద మన ట్రెక్ అంతా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి. ఐపీఎల్ అవుతుంది. ఐపీఎల్ నాకు తెలియదు దీంట్లో అవుతుందో కాదు. ఓకే, మరి ఇంతే. ధర్మశాల చూసిరు. ఇంకా చుట్టూ ఏమన్నా తిరిగేది ఉంటే అక్కడ తిరిగేటప్పుడు చూపిస్తా. అప్పట్లోపు నా ట్రైపాడ్ పెట్టాలి. బట్ ట్రైపాడ్ అయితే పెట్టలేరు. నార్మల్ ఫోన్తోనే ఫొటోస్ తీసుకుంటా. స్టోరీ పెట్టుకోనికి ఇంత మెమొరీ. ఇక్కడ బోర్డు కనిపించింది అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీస్ పాజిటివ్స్ అని. దీంట్లోకి ఏమో మరి ఇష్టం వచ్చినట్టు జరుగుతున్నా పోతున్నా. మరి కరెక్ట్ రాంగ్ అక్కడ కొంచెం ఇల్లు ఫోటోలు మంచిగా ఫోటో తీసుకోమని పోతున్నా. కింద 3 వాచ్మెన్ ఉన్నారు. చూస్తా. హోటల్ ఉన్నట్టుంది. ఇది హోటల్లానే అనిపిస్తుంది. దానివల్ల ఈడికెళ్ళి మీకు చూపిస్తారు. రెడ్ కలర్ అంటే కలర్ కాంబినేషన్ మంచిగా ఉందని చూద్దాం అనుకున్నా. ఇప్పుడే మ్యాగీ తినేసి వార్ మెమోరియల్ కోసం బయలుదేరుతున్నా. మ్యాగీ మాత్రం మంచిగా ఉంది, టేస్ట్ సూపర్ ఉంది. 5 o'clockకి బంద్ అంతాం. ఇంక ఆయననే చెప్పింది నాకు. అయిపోయింది ఇక ధర్మశాల చాప్టర్. ధర్మశాల స్టేడియం. ఇక మళ్ళీ నేను రాను. ఏమైనా మ్యాచ్ ఉంటే అప్పటికల్లా ఏమైనా ఫేమస్ అయితే అప్పటికల్లా వస్తానేమో. ఇక అంతే 5 o'clock దాకానే. ఇది ఒక ఇన్స్ట్రక్షన్ చెప్దామనే వీడియో ఆన్ చేసిన. మార్నింగ్ ఏ టైంకి ఓపెన్ అయితే అడగలేను, కానీ ఈవినింగ్ అయితే 5 o'clock క్లోజ్ అయిపోతుంది. ఇవన్నీ స్టాల్స్. ఫాగ్ నా కెమెరా లెన్స్లోకి పోతుంది. వార్ మెమోరియల్ 700 meters ఉంది. అడిగాక వీడియో ఆన్ చేస్తా. ఓకేనా? మొత్తం మ్యాగీ స్టోర్స్. పంజాబ్ ఆయన 17 years నుంచి పంజాబ్కి వెళ్ళి ఇక్కడికి వచ్చిండట. నా ఏజ్ అంత ఉంది ఆయన ఇక్కడ ఎక్స్పీరియన్స్. వార్ మెమోరియల్కి అయితే వచ్చేసిన, కానీ లోపల వీడియోగ్రఫీ అలా ఉందో లేదో తెలియదు. అందుకని ఫస్ట్ ఇక్కడనే వీడియో ఆన్ చేసిన. ఇక్కడికి వెళ్ళి బయట అది అనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళి బయట ఒకటి అది అనిపిస్తుంది. వాడు ఇట్లా నేను చెయ్యి ఇట్లా పెట్టినందుకు లిఫ్ట్ అనుకుంటుండే ఎక్కడికని. అరే వీడియో వ్లాగ్ చేస్తున్నా అని చెప్పి. ప్యాన్జర్ అన్నీ ఉన్నాయి. ట్యాంకర్ ముందర జెట్ ఉంది. లోపల వీడియో అలా ఉందో అందుకని. ఫుడ్ సఫారీ అంట. ఇదే ముందట ఎంట్రన్స్. ఎట్లుంది? నో పార్కింగ్, ఫైన్ అప్ టు 1000 rupees అంట. ఇంటి లోపల ఈడుంది పార్కింగ్ ప్లేస్. వా సూపర్ ఉంది. దీనికి టికెట్ ఉందో లేదో, వీడియో అలా ఉందో లేదో ఒక నిమిషం వీడియో పాజ్ చేసి నాకు అనుకుంటాను. ఓకే, 20 rupees అంట టికెట్ వార్ మెమోరియల్కి. ఇప్పుడు టికెట్ తీసుకొని అంకుల్ అందరు వీడియోని కన్నా అలావే. థ్యాంక్ యూ. ఇప్పుడే తీసుకున్నా. సూపర్ ఉంది చూడడానికి. జెట్టు కింద చూడండి ఇండియా. నాకు కిందికే కొట్టా చేస్తా. మంచిగా ఉంది వార్ మెమోరియల్. ఇది మొత్తం బార్డర్ ప్లేస్లో ఇట్లా కనిపిస్తే మంచిగా ఉంటుంది. పాజ్ చేసుకొని చదువుకోండి.
అంతే నేను చూపిస్తాను, మీరు అక్కడ పాజ్ చేసి చదువుకొని మీనింగ్ అర్థం చేసుకోండి. ఇక్కడ కూడా కిందికి మీదికి ఒక్క దగ్గర ఇట్లా ఫ్లాట్ సర్ఫేస్, స్టేడియంలో తప్ప నేను ఫ్లాట్ సర్ఫేస్ అంతగానం ఎక్కడ చూడలేదు. థమ్ హిల్స్ హిల్స్. ఆడ ఫౌంటైన్ ఉంది, ఇది ఇండియా మ్యాప్ అవుట్లైన్, ఇది తెలంగాణ ఆడుంది, ఆంధ్ర. మీకు ఇక్కడ నుంచి ఇండియా మ్యాప్ చూపిస్తా, తెలంగాణ ఏ కలర్లో ఉందో గెస్ చేయండి. తెలంగాణ ఏ కలర్, ఆంధ్ర ఏ కలర్ చూద్దాం ఎవరు కాడికి చెప్తాడు. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చుంటాం. మస్తు నడిచిన, బస్ సైడ్ వస్తుందో కూడా తెలియదు, ఇంకా బస్ కోసం కూడా చూసుకోవాలి. ముందరేమో ఇదే మెమోరియల్ ఇక్కడనే ఉంది, కానీ ఇక్కడ వీడియో పాజ్ చేయాల్సి వస్తుందా ఏమొస్తుందో చూద్దాం. బోట్, ఇక్కడ బోట్ ఉంది, సన్ పడుతుంది, సన్ రైజ్. నా ట్రైపాడ్ ఉంది, ఏడన్నా సన్ రైజ్ స్పాట్ ఉంటే ట్రైపాడ్ పెట్టేస్తా. వాటర్ ఫాల్, వావ్. అండ్ ఇట్లనే అంతే గైస్ ఈరోజు వీడియో ఇప్పటిదాకానే. ఇంతకుముందు ట్రైపాడ్ పెట్టుకొని కొన్ని ఫోటోలు దిగిన, దించుండ్రా అంటే గలీజ్గా దించుతారు. ఓకే వ్లాగ్ ఇంతే అయిపోయింది. ఎక్కడికి స్టేడియం ఒకటి అయిపోయింది, ఇంకా ఇది వార్ ఇది. ఇక్కడ అన్నిటి పేర్లతో సహా ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా. ఈరోజు అయితే ఇంత, ఈరోజు రావద్దు అనుకున్నా బయటికి, కానీ కాలు నొప్పున్న ఏం నొప్పున్న వచ్చిన కంటెంట్ కోసం. రేపు రూమ్ చెక్అవుట్ ఉంది నాది, ఎక్కడ రూమ్ తీసుకుంటున్నారో రేపు మీకు తెలుస్తుంది. రేపు ఇంకా మంచి మంచి కంటెంట్ కోసం రోజు వెతుకుతున్నా. నేను తప్పులు చేసినా మీకు అవి అరే తప్పు అని చెప్పని కన్నా వస్తుంది, ఎందుకంటే నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా హిమాచల్ వచ్చినప్పుడు నన్ను రెఫరెన్స్గా తీసుకొని ఇది అది చేసిండు ఫెయిల్ ఉందని చెప్పచ్చు. అందుకని అన్నీ చేస్తున్నా, ఇది దొరుకుతాయి. ఏం లేదు ఇక, బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఇంతే నేను అడగగలుగుతా. ఇంకా మెయిన్ కామెంట్స్ పెట్టండి, మోటివేట్ చేయండి. ఎంత మోటివేట్ చేస్తే అంత మోటివేట్ అవుతా. ఓకే.